హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఒక హ్యూజ్ బగారానైతే బగారా అన్నం అంటాం కదా, పలావ్ అంటాం మా సైడ్లో అయితే, మన తెలంగాణలో అయితే బగారా అంటారు. ఆ బగారాని 65 కేజీల రైస్ తోటి చేయడం అయితే జరిగింది. ఆ వీడియో అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ బగారా అన్నము అసలు చాలా 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 సూపర్గా అయితే కుదిరిందండి. అసలు ఈ బగారా ఎంతో పొడి పొడిగా చాలా టేస్టీగా కుదిరింది. అలాగే పర్ఫెక్ట్గా ఈ వంట అయితే కుదిరింది. ఇది ఒక ముస్లిం మ్యారేజ్కి సంబంధించిన వంట యొక్క వీడియో అండి ఇది. ఆ వీడియోని నేను క్యాప్చర్ చేశాను. ఈ బగారాని చాలా 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 సూపర్ సూపర్ సూపర్గా అయితే ఈ వంట వచ్చింది. వీడియో వచ్చేసి అంతకన్నా బాగా వచ్చింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చలికాలం కావడంతో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అయితే ఉందండి. ఉదయం ఇప్పుడు 6 అవుతుంది ఇప్పుడు టైము. సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడండి. ఇదిగోండి, ఇక్కడ మన వంటకు సంబంధించిన ప్రిపరేషన్స్ ఏదైతే ఉన్నాయో జరుగుతున్నాయి. ఇక్కడ రైస్ అయితే నానబెట్టడం జరిగింది. సుమారు ఒక 2 to 3 అవర్స్ అయితే నానబెడతారు వీళ్ళు. ఈ రైస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం నానబెట్టేశారు. ఆ తర్వాత వంట ఏదైతే ఉందో ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఒక పెద్ద పాత్రను అయితే తీసేసుకున్నారు వీళ్ళు. సుమారు దీంట్లో ఒక 100 కేజీలు వండే వచ్చన్నట్టుగా ఉంది. ఇది చాలా పెద్దది ఉంది పాత్ర. అందులో ఫస్ట్ ఒక కేజీ నెయ్యినైతే ఈయన వేసేసాడు దీంట్లో మాస్టరు. ఆ తరువాత ఇంకొక కేజీ వచ్చేసి వనస్పతి వేస్తున్నాడండి, డాల్డానైతే వేస్తున్నాడు. ఈ డాల్డా వేసిన తరువాత ఒక 7.5 కేజీల ఆయిల్ని అయితే ఇక్కడ వీళ్ళు వేసుకున్నారు. అయితే ఇక్కడ వండుతున్నది 65 కేజీల బాస్మతి రైస్ తోటి బగారా అన్నం అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే బిర్యానీ రైస్ అనుకోండి. ఈ బిర్యానీ రైస్కి సంబంధించి వీళ్ళు మొత్తం ఇక్కడ ప్రస్తుతం అయితే 9.5 లీటర్ల ఆయిల్ అయితే వాడారు. అందులో 1 కేజీ నెయ్యి, 1 కేజీ డాల్డా ప్లస్ 7.5 కేజీలు ఆయిల్. ఈ విధంగా 9.5 కేజీల ఆయిల్ అయితే ఇక్కడ వీళ్ళు వాడుతున్నారు ఈ వంటకి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అయితే ముందే వేసేసుకున్నారు వాళ్ళు. ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా ఈ దీక్షను అయితే పెట్టలేదు. ఆ తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు ఆ దీక్ష ఏదైతే ఉందో చూడండి, 2 మోస్తున్నారు దాన్ని. చాలా చాలా పెద్దగా ఉంది ఈ దీక్ష వచ్చేసి. పొయ్యి మీద అయితే పెడుతున్నారు. చూడండి, ఈ విధంగా దీన్ని పొయ్యి మీద పెట్టి మంట కూడా చాలా ఫుల్గా అవుతుందన్నమాట మంట. ఈ మంటపై వీళ్ళు ఆయిల్ ఏదైతే ఉందో అది వేడి చేస్తున్నారు. ఆ తర్వాత మంట కూడా పెంచేశారన్నమాట ఫుల్గాని. ఇవ్వండి, ఇప్పుడు ఇక్కడ లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క ఒక్కొక్కటి 100 గ్రాముల చెప్పున అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈచ్ 100 గ్రామ్ చెప్పున లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్కనైతే తీసుకున్నారు. ఆ తరువాత ఇందులో ఒక 100 గ్రాముల స్టార్ అనేసి అండి అనాస పువ్వుని కూడా ఈయన యాడ్ చేస్తున్నాడు అన్నమాట దాంట్లో. ఈ విధంగా స్టార్ అనేసి ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది. అలాగే ఇది చాలా పెద్ద వంట కనుక ఇలాంటి వంటల వీడియోలు మన తెలుగు కామెంటరీలో చాలా తక్కువ ఉన్నాయి యూట్యూబ్లో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక 50 గ్రాములు షాజీరా సీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో ఆయన వేసేసాడు. ఆ తర్వాత నేను ఏదో చెప్పబోతున్నాను కదా, ఇంత పెద్ద పరిమాణంలో
రైస్ ఏదైతే ఉందో వండడం అనే వీడియోస్ తెలుగు కామెంటరీ తోటి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇదిగో చూడండి, ఆయిల్ చాలా చాలా సూపర్గా వేడెక్కేసింది, పొగలు కక్కేస్తుంది అనమాట ఆయిల్. అది ఆయిల్ ఆ విధంగా వాళ్ళు వేడి చేస్తున్నారు అక్కడ. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు కోసేసుకున్నారంటే ఇంకా వాళ్ళకి కావాల్సినంత వరకు కూడా బ్యాలెన్స్ కోసేసుకుంటున్నాడు ఆయన. కోసుకొని ఇక్కడ ఏదైతే మసాలాలు ఇందాక తీసుకొని రెడీగా పెట్టుకున్నాడో అది రెడీగా పెట్టుకున్నాడు. ఏదైతే మన లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క ప్లస్ ఉల్లిపాయలు తీసుకొచ్చేసాడండి. ఈ మంట చూడండి ఎంత పెద్దగా అవుతుందో, కింద ఆయిల్లో నుంచి పొగలు చూడండి ఏ విధంగా వస్తున్నాయో. ఆ ఆయిల్లో అన్ని పొగలు వస్తున్న ఆయిల్లో ఇప్పుడు ఆయన ముందు లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసేసాడండి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసాడు. ఇలా వేయగానే అవి ఫ్రై అయిపోయేటంత వేడి అయితే ఆయిల్లో ఉందన్నమాట. ఆ విధంగా ఇవి జస్ట్ వేయగానే కలర్ మారిపోయినాయి, అంత వేడిగా ఆయిల్ అయితే ఆయన చేసేసాడు. ఇక్కడ ఒక 7 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే పసుపు తీసుకున్నాడు, ప్లస్ ఏమో కారం కూడా తీసుకున్నాడు. 300 గ్రామ్స్ కారము, ఒక 50 గ్రాముల పసుపు, ప్లస్ 4 కేజీల అల్లము, అలాగే 2 కేజీల వెల్లుల్లిపాయల ముద్ద అన్నమాట. అది ఆ ప్రకారం మీకు లెక్కలు ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. మీకు పెద్ద వంట కాబట్టి ఈ విధంగా లెక్కలతోటి బహుశా ఇలాంటి వంటలు యూట్యూబ్లో లేవు, ఇంత పర్ఫెక్ట్గా లెక్కలు చెప్తూ చేసిన వీడియోలు. అయితే ఇక్కడ నేను ఆ విధంగా మీకు లెక్క తెలియడం గురించి ప్రతిదీ కూడా ఇక్కడ పిన్ టు పిన్ మీకు క్లియర్ చేస్తున్నానన్నమాట. 4 కేజీల అల్లము, 2 కేజీల వెల్లుల్లిపాయలతోటి ఇక్కడ పేస్ట్ కొట్టి దీంట్లో వేయడం జరుగుతుంది. అవన్నీ కూడా నేను ఈ మాస్టర్ తోటి అడిగాను. అంటే నేను కూడా పెద్ద వంటలు చేస్తాను, అయితే నా లెక్కలు నా వంటకుంటాయి కాబట్టి వీళ్ళ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ నేను చూసుకుంటున్నాను. 8 కేజీల టమాటాలను అయితే ఇప్పుడు ఆయన కట్ చేసేసి ఇక్కడ వేసేసాడు. ఏదైతే ఉల్లిపాయలు వేగుతున్నాయో అందులో వేసేసాడు ఆయిల్లో. ఆ తర్వాత 2 ప్యాకెట్ల ఉప్పునైతే ఇక్కడ వేయడం జరుగుతుంది. ఆయన 2 ప్యాకెట్లు ఫుల్గా వేసేసాడండి. బహుశా తర్వాత చూసుకొని మళ్ళీ ఆయన వేసుకుంటాడు. ఇది చాలా చాలా సూపర్ టేస్టీ పలావ్ అయితే వచ్చిందనేసి నేను అంటాను, ఎందుకంటే నేను తినేసాను కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ 1.5 కేజీన్నర పచ్చిమిరపకాయలను అయితే ఆయన అందులో వేసేసాడు. అవన్నీ కూడా వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరుండి ఫ్రై చేస్తున్నాడన్నమాట. ఈ విధంగా ఈ వంట చాలా కరెక్ట్గా జరుగుతుందనేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను దగ్గరుండి వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు వండే స్టైల్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. కింద అంటుకోకుండా కాస్త వాటర్ని అయితే వాళ్ళు వేసుకున్నారు, ఎందుకంటే హీట్ చాలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ పరిమాణంలో ఇక్కడ కింద మంట ఉంది కనుక కింద అంటుకుంటుంది కాబట్టి వాళ్ళు కాస్త వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నారు కింద అంటుకోకుండా. ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఆయన పెరుగు వేస్తున్నాడు అన్నమాట. తీసుకొచ్చి ఒక 6 లీటర్ల పెరుగు వేస్తున్నాడండి. ఆల్రెడీ ఈ పక్కన ఇంకా కర్రీ ఒకటి, వేరే ఇంకా చికెన్ ఫ్రై ఒకటి వంట జరుగుతుంది. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను, అవి కూడా తీయడం జరిగింది. అయితే వీడియో లెందీ అయిపోతుందని విడివిడిగా నేను ఇక్కడ ఈ వీడియోస్ పెట్టానన్నమాట. 1 కేజీ కొత్తిమీరని అయితే తీసుకున్నాడండి ఆయన. ఒక 4 కట్టలు కొత్తిమీర దీంట్లో వేసేసాడు, పెద్ద కట్టలు. ఇదిగోండి, కొత్తిమీర వేసేసాడు, కొత్తిమీరము. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆయన పుదీనా తీసుకొస్తున్నాడు. అది కూడా సుమారు 1/2 కేజీకి 3/4 కేజీకి మధ్యలో ఉంటుంది అనేసి మీకు లెక్క చెప్తున్నాను నేను. అంటే నేను 1 కిలో అన్నది ఇక్కడ రాయడం అయితే జరిగింది, కానీ కాస్త క్వాంటిటీ పరంగా చూసుకుంటే కొత్తిమీర కన్నా పుదీనా కాస్త తక్కువ వేసాడన్నమాట. ఇవ్వండి, ఈ విధంగా ఈ పలావ్ ఏదైతే ఉందో వంట జరుగుతుంది. ఆ తర్వాత దీంట్లో ఆయన జీడిపప్పు వేస్తున్నాడన్నమాట. ఇదిగోండి, 2 కేజీల జీడిపప్పునైతే ఇందులో వేసేసాడు. అది కూడా ఫ్రై అవుతుందన్నమాట. చాలా 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 ఐటమ్స్ పర్ఫెక్ట్గా అయితే ఆయన వేస్తున్నాడు ప్రతిదీ. ప్లస్ టైమింగ్ ప్రకారం
ఆ వంట జరగడానికి ఆయన పక్కన ఒక మనిషిని అయితే పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ గసగసాల పేస్ట్ని అయితే ఆయన వేశాడండి. కాస్త ఒక 150 నుంచి 200 గ్రాములు పైన ఈ గసగసాల పేస్ట్ అయితే ఆయన వాడాడు ఇక్కడ ఈ వంటకి. అది వేశాడంటే ఆల్రెడీ కర్రీకి అనేసి ఆయన కొట్టి పెట్టుకున్నాడు. దాంట్లో నుంచే ఆ పేస్ట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేశాడన్నమాట. ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నీ పడుతున్నాయి దీంట్లో. చూడండి, ఈ పక్కన కూడా ఇంకా వంటలు అవుతున్నాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు వచ్చేస్తాయి. కర్రీ, మటన్ కర్రీ అన్నమాట 35 కిలోస్, అలాగే ఒక 40 కేజీల చికెన్ ఫ్రై అన్నమాట. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో రాబోతున్నాయి. మన నా చేతి వంట ఛానల్లో వస్తాయండి. ఆ తర్వాత ఇక్కడ వాటర్ వేసేస్తున్నారు చూడండి వాళ్ళు. 1 కేజీకి 1.5 లీటర్ చెప్పున 81 లీటర్ల వాటర్ని అయితే వాళ్ళు ఇక్కడ వేశారు. 81.25 అయితే వాళ్ళు 81.5 లీటర్లు అయితే వాళ్ళు ఇక్కడ వాటర్ వేయడం జరిగింది. నేను దగ్గరుండి కౌంట్ చేసుకున్నాను. అంటే వీళ్ళు వండుతున్నది 65 కేజీల రైస్ అన్నమాట. దానికి సంబంధించి వాళ్ళు కేజీకి 1.5 లీటర్ చెప్పున వాటర్ని అయితే వాడారు. నేను కూడా ఆ విధంగానే వాడతానండి నా వంటల్లో. పర్ఫెక్ట్గానే వాళ్ళు ఈ బాస్మతి రైస్ కనుక వాడుతున్నారు. అక్కడ ఎసరికి పెట్టేశారు. ఇక్కడేమో రైస్ ఏదైతే నానబెట్టి ఉన్నాయో అవి మన అన్నం బుట్ట అంటారు కదా, హోల్స్ ఉంటుంది కదా, దాంట్లోకి రైస్ని అయితే తీసేస్తున్నారు. ఈ విధంగా తీసి పెట్టుకోవడం వల్ల టోటల్ వాటర్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. స్ట్రైన్ అవుట్ అయిపోద్ది. ఇదిగోండి, ఎసరు వచ్చేసింది. ఇక్కడ మస్తుగా వచ్చింది ఎసరు. వాళ్ళు మంట విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. పుల్లలు చాలా చాలా ఎక్కువగా అయితే ఈ పాత్ర కింద పెట్టడం జరిగింది. అందువల్ల చాలా సూపర్గా అయితే వంట జరుగుతుంది. ఇది చూడండి, రైస్ వాళ్ళు ఇప్పుడు ఎసరులో వేసేసారు. ఈ విధంగా రైసు ఏదైతే 65 కేజీల రైస్ ఉందో దాన్ని వాళ్ళు నానబెట్టి పెట్టుకున్నారు. పెట్టేసుకొని ఇక్కడ ఈ విధంగా రైస్ని మన ఈ బగారా వండుతున్న పాత్ర ఏదైతే ఉందో ఆ ఎసరులో వేసేసారు. ఇవి చూడండి, చాలా 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 కలర్ఫుల్గా అయితే ఈ ఐటెం నాకు ఇక్కడ డైరెక్ట్గా ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను కాబట్టి నాకు కంటికి కనిపిస్తుంది. అలాగే వీడియోలో కూడా మ్యాక్సిమం కవర్ చేశాను నేను. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి కింద మన పాత్రలో స్టీమ్ వచ్చేసి ఆ వండుతున్న ఐటెం ఏదైతే ఉందో కెమెరాకి పూర్తిగా కనపడట్లేదు. దగ్గరికి వెళ్దామంటే చాలా వేడిగా ఉందండి. వేడి నా ముఖం మీదకి వచ్చేస్తుంది. కనుక నేను వీలైనంత వరకు దగ్గరగా చూశాను. ఇదిగోండి, ఇక్కడ 300 ml జ్యూస్, లెమన్ జ్యూస్ని అయితే వీళ్ళు వాడారు. దగ్గర దగ్గర ఒక 15 నుంచి 20 నిమ్మకాయల జ్యూస్ని అయితే తీసుకొని ఈ బగారాలో ఇప్పుడు వాళ్ళు యాడ్ చేసేసారు. ఈ మూమెంట్లో ఇది చూడండి, రైస్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు 9:15 అవుతుందండి. వంట మొదలయ్యి నాకు తెలిసి 8:15, 8:30 మధ్యలో అయితే మొదలైంది వంట. ఈ 30 గంటలని ఈ మూమెంట్కి అయితే వచ్చేసింది. అయితే ఉదయం 6:30కి నేను ఫస్ట్ మీకు వీడియో చూపెట్టింది వర్క్ స్టార్ట్ అయిపోయినప్పుడు అన్నమాట. ఈ బగారా వండడం మాత్రం ఈ టైంకి వండారు. అంతకుముందే వాళ్ళు కర్రీని అది ప్రిపేర్ చేసేసుకున్నారు. ఇవ్వండి, ఇప్పుడు ఒక 100 గ్రాముల గరం మసాలాను అయితే దీంట్లో ఆయన వేస్తున్నాడు. సుమారు రైస్ 60 to 70% ఉడికిపోయింది. పైకి వచ్చేసినాయి చూడండి రైస్ ఉడుకుతూనే. దీనిపై ఇప్పుడు వీళ్ళు ఈ గరం మసాలా వేశారు. ఆ తర్వాత మన మెంతాకు ఉంటుంది కదా, కస్తూరి మెంతాకు, ఆ మెంతాకు కూడా ఒక 20 గ్రాములు సుమారు వాళ్ళు దీంట్లో వేసేసారు. ఈ విధంగా ఈ బగారా అన్నం ఏదైతే ఉందో ప్రిపేర్ అవుతుందండి. నాకు తెలిసి మనం కూడా ఇంచుమించు ఈ విధంగా చేస్తాము. అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో మనకన్నా వీళ్ళు ఎక్స్ట్రా వేశారు. అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. కనుక ఇలాంటి కొత్త కొత్త రకాల వీడియోస్ మీ దాకా వచ్చే ప్రయత్నం నాది ఎప్పుడు ఆగదు. యూట్యూబ్లో నేను ఉన్నంత వరకు తప్పకుండా ప్రతి
కొత్త వంటని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇగో చూడండి, రైస్ ఏదైతే ఉన్నాయో ఈ విధంగా పైకి వచ్చేసినాయి చూడండి. అంటే ఇప్పుడు దమ్ టైము దగ్గర పడిపోయిందని అర్థము. ఈ విధంగా పైకి వచ్చేసినాయి అంటే దమ్ టైం దగ్గర పడిపోయిందండి. అలాగే ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, పాత వాళ్ళు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే గంట బటన్ ఏదైతే ఉందో అది నొక్కుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్స్ రూపంలో వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు పడితే అప్పుడే. చూడండి, ఇక్కడ మంట కూడా కింద నుంచి తీసేస్తున్నారు వాళ్ళు, మంట తగ్గించేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే దమ్ముకు పెట్టేస్తారన్నమాట. అందు గురించి ఆ కింద ఉన్న మంట ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని తగ్గించేస్తున్నారన్నమాట, బయటికి లాగేస్తున్నారు. అంటే దమ్ టైం దగ్గర పడింది కాబట్టి ఇంక కింద అంత మంట అవసరం లేదు. అందు గురించి వాళ్ళు ఈ విధంగా మంటనైతే తీసేస్తున్నారు. చూడండి, రైస్ టోటల్గా మనకి 85 to 90% ఉడికిపోయినాయి అనే చెప్పుకోవాలి. కొద్దిగా వాటర్ ఉందంతే. ఈ మూమెంట్లో వాళ్ళు దమ్ము పెట్టేస్తున్నారు. ఇదిగోండి, ఈ మంట కింద మంట ఏదైతే ఉందో తీసి ఇప్పుడు పైన మూత పైన వేసేస్తున్నారు. ఆ బొగ్గులన్నీ కూడా కింద మండుతున్న బొగ్గులండి ఇవి. అయితే ఈ సరౌండింగ్లో ఈ దీక్షల దగ్గర చాలా చాలా వేడిగా ఉంది. అసలు ఈ విధంగా వంటలు వాళ్ళు ఎంతో ఓపికగా చేస్తూ మన నోటి దాకా ఆహారాన్ని అందించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఏదైతే మనం బంతిలో కూర్చొని తింటామో అక్కడ ఐటెం బాగుంది అనేసి, అలా ఉంది ఇలా ఉంది అనేసి తినేస్తాం. కానీ వీళ్ళు ఇంత కష్టపడి వండుతున్న విషయాన్ని ఆ సమయంలో ఎవరు ప్రస్తావించుకోరు. కానీ వీళ్ళ కష్టం కూడా మనం చూడాలి. ఇదిగోండి, పైన పేర్చేశారు బొగ్గులు. ఒక 20 నిమిషాల తర్వాత దమ్ము పూర్తయిపోయిందన్నమాట. 20 నిమిషాల తర్వాత ఈ పైన ఏదైతే బొగ్గులు ఉన్నాయో అవి తీసేస్తున్నారు. చూడండి, ఈ విధంగా తీసేస్తున్నారు. ఒక్కసారి ఆయన చెక్ చేసుకున్నాడు, రైస్ సరిపోయింది, కింద పాడేశాడనమాట బొగ్గులు. ఇంకిక్కడితోటి ఈ దమ్ టైం అయితే పూర్తి అయిపోయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈయన ఈ రైస్ చూసుకుంటున్నాడనమాట. పలుకు అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయన కాస్త కలర్ కలిపి, ఎల్లో కలరు ప్లస్ రెడ్ కలర్ వాటర్లో కలిపి వేసేసాడు పై నుంచి. అంటే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట రైస్. ఇప్పుడు ఓపెన్ చేయడానికన్నా ముందు ఆయన ఆ విధంగా రైస్ పైన కలర్స్ అయితే వేశాడు. ఇది ఓన్లీ డెకరేషన్ అండి, ఆప్షనల్. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే వద్దని చెప్పేస్తే వాళ్ళు కూడా వేయరు. ఏంటంటే వాళ్ళు రొటీన్ ప్రకారం ఎలా వండుతారో ఆ విధంగా వాళ్ళు వండేస్తున్నారు. మనకి అవసరమైతే కనుక తప్పకుండా కలర్ని ప్రిఫర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. జస్ట్ డెకరేషన్ గురించి. ఇప్పుడు దీనిపై 1 kg నెయ్యినైతే ఇక్కడ ఈయన వేసేస్తున్నాడండి. సుమారు మనం 9.5 kgలు ఇందాక వేసుకున్నాము, ప్లస్ ఇది 1 kg. ఇక్కడికి 10.5 kgల ఆయిల్ అయితే ఈ 65 kgలకి పడింది అనేది నా లెక్క. ఈ విధంగా మీకు క్లియర్ చేస్తున్నాను చూడండి. పూర్తిగా 10.5 kgలు ఇక్కడ వాడడం అయితే జరిగింది ఆయిల్. ఇదిగోండి, ఈ మాస్టర్ ఇప్పుడు ఈ దీక్షని శుభ్రం చేసుకున్నాడు చూడండి, పైన ఏమీ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు మంటలు పెట్టారు కదా వాళ్ళు పైన, దమ్ముకు పెట్టినప్పుడు ఆ రజన్ అది ఏమన్నా ఉంటుంది పడింది అనేసి ముందే ఆయన తుడిచేసుకుంటున్నాడు. అలాగే శుభ్రత విషయంలో కూడా వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారనేసి అనుకోవాలి, ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను కాబట్టి. ఇగో చూడండి, రైస్ ఎంత అసలు పువ్వులాగా విడిపోతుందన్నమాట. మెతుకుకి ఆ మెతుకు అసలు అంటుకుంటం లేదు. ఆ విధంగా మెతుకులు అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా పొడిగా అయితే రైస్ వచ్చిందండి. ఇంత పర్ఫెక్ట్గా ఈ వంట జరగడం వల్ల ఈ విధమైన రిజల్ట్ అయితే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది చూడండి. చాలా 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 సూపర్ మన ఈ రైస్ అయితే కుదిరింది, వచ్చింది. ఈ విధంగా వచ్చిన రైస్ని ఇప్పుడు ఈయన జస్ట్ పైన కొత్తిమీర వేస్తున్నాడు అన్నమాట డెకరేషన్కి.
ఈ విధంగా నా ఈ వీడియో పూర్తయిందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు షేర్ చేయండి, గంట బటన్ నొక్కండి. ఇలాంటి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.